మనకైతే డిఎస్సికి సంబంధించి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. వారికి సంబంధించి ప్రతిరోజు కూడా అంటే ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహిస్తున్నాం అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగా ఈ బ్యాచ్కి సంబంధించి 50 మార్కులకి సంబంధించి డైలీ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్ అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. ఇంకా మన ఇన్స్టిట్యూట్ సంబంధించి ప్రత్యేకతలు ఒకసారి చూసినట్టయితే ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులతో సహా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పిలిచి మనం ప్రకటన అనేది చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి పద్ధతి అనేది మనం ఎక్కడ చూసి ఉండం. మన ఇన్స్టిట్యూట్లో మాత్రమే దీనికి సంబంధించి ప్రత్యేకంగా కనిపించడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో చెప్పిస్తూ ఆ మరుసటి రోజు 50 మార్కులు అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి తర్వాత వారంలో జరిగిన మొత్తం సిలబస్ పైన వారానికి ఒకసారి గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ దానికి సంబంధించి మార్కులు ర్యాంకులు ఇవన్నీ కూడా ప్రకటన చేయడం అనేది జరగడం జరుగుతుంది. మరియు ప్రతిరోజు కూడా సైకాలజీ లెజెండ్ శ్రీ గౌరవనీయులైన హరిబాబు గారిచే మనం మోటివేషన్ క్లాసులు అనేది ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడే మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి చూసినట్టయితే ఆల్రెడీ గతంలో కండక్ట్ చేసిన పేపర్స్ అన్నీ కూడా ఒక బ్యాచ్ సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది. మనకు ఈరోజే ఫ్రెష్గా బ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి సంబంధించి డైలీ టెస్ట్ అనేది ఈరోజు నుంచి మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని మీ మిత్రులకి అందరికీ కూడా డిఎస్సి రాసే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇంకా మరింత సమాచారం కోసం ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మెటీరియల్ కూడా అందుబాటులో ఉన్నాయి, ఆన్లైన్ క్లాసులు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు మరింత సమాచారం కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ మీరు ఒకసారి కాల్ చేయండి. ఇక ఈరోజు మనం డైలీ టెస్ట్ అనేది మొదలు పెడదాం. ఇక్కడ మనం చూసినట్టయితే డిఎస్సి బ్యాచ్ నెంబర్ 1కి సంబంధించి చూసినట్టయితే మనకు మొదటి క్లాస్ అనేది సైకాలజీ అనేది జరిగింది. సైకాలజీలో వైయక్తిక భేదాలు మరియు ప్రజ్ఞలో కొద్ది భాగం అనేది మనకు ఆ క్లాస్ అనేది జరగడం జరిగింది. దానికి సంబంధించి ఆ మరుసటి రోజు మనం ఇప్పటిలాగే కూడా 50 మార్క్స్ అనేది డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్ అనేది ఈరోజు మనం ఇప్పుడు చూద్దాం. ఈరోజు మొదటి ప్రశ్న, తారండైక్ బహుకారక సిద్ధాంతం నందు ప్రజ్ఞలో 4 కారకాలు పనిచేస్తాయని పేర్కొన్నాడు. ఈయన రూపొందించిన సిఏవిడి పరీక్షలో దేనిని సూచిస్తుంది? ప్రశ్న మరొకసారి, తారండైక్ బహుకారక సిద్ధాంతం నందు ప్రజ్ఞలో 4 కారకాలు పనిచేస్తాయని పేర్కొన్నాడు. ఈయన రూపొందించిన సిఏవిడి పరీక్షలో దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 అంకెల శ్రేణి, ఆప్షన్ 2 అంకగణితము, ఆప్షన్ 3 అసమంజసాలు, ఆప్షన్ 4 అవబోధము. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే తారండైక్కి సంబంధించి బహుకారక సిద్ధాంతానికి సంబంధించి 4 కారకాలు పనిచేస్తాయి. ఈయన రూపొందించిన సిఏవిడి పరీక్షలో అనేది చూసినట్టయితే అంకగణితాన్ని సూచిస్తుంది. అనేది అంకగణితాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ మనం ఏని చూద్దాం, సిని చూద్దాం. సి దేన్ని సూచిస్తుంది? కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే వాక్య పూర్ణాన్ని సూచిస్తుంది. అనేది అంకగణితాన్ని సూచిస్తుంది. వి అనేది వొకాబులరీని సూచిస్తుంది. డి అనేది డైరెక్షన్స్ని సూచిస్తుంది. ఇక రెండో ప్రశ్న చూద్దాం. ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి సహజంగా ఆలోచించగలిగి సమర్థవంతంగా వ్యవహరించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని పేర్కొన్నది ఎవరు? ప్రశ్న మరొకసారి, ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి సహజంగా ఆలోచించగలిగి సమర్థంగా వ్యవహరించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని పేర్కొన్నది. ఆప్షన్ 1 మెక్డోగల్, ఆప్షన్ 2 గాల్టన్, ఆప్షన్ 3 టెర్మన్, ఆప్షన్ 4 వెస్ట్లర్. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ 4 వెస్ట్లర్ అని చెప్పవచ్చు. వెస్ట్లర్ ఇచ్చిన నిర్వచనం ఒకసారి మనం గమనించినట్టయితే ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధకరంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో తనకు తానుగా ఫలభద్రంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పి వెస్ట్లర్ మనకు నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అయితే మెక్డోగల్ ఇచ్చిన నిర్వచనం ఒకసారి చూసినట్టయితే అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పి మెక్డోగల్ చెప్పారు. గాల్టన్ ఏం చెప్పారు? వ్యక్తి తనలోని గ్రాహక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తినే ప్రజ్ఞ అని చెప్పడం జరిగింది. అయితే టెర్మన్ ఏం చెప్పారంటే అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని చెప్పడం జరిగింది. ఇక మూడో ప్రశ్న చూద్దాం.
విభిన్నమైన అభ్యసన అలవాట్లు కలిగి ఉన్న తన విద్యార్థుల కోసం ఒక ఉపాధ్యాయుడు వేరువేరు రకాలైన అభ్యసన పరిస్థితులను సృష్టిస్తాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు వీరి సిద్ధాంతం చేత ప్రభావితం అయ్యారు. విభిన్నమైన అభ్యసన అలవాట్లు కలిగి ఉన్న తన విద్యార్థుల కోసం ఒక ఉపాధ్యాయుడు వేరువేరు రకాలైన అభ్యసన పరిస్థితులను సృష్టిస్తాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు వీరి సిద్ధాంతంచే ప్రభావితం అయ్యారు. ఆప్షన్ 1 కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, ఆప్షన్ 2 గార్డినర్, ఆప్షన్ 3 బహుళ సామాజిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం, ఆప్షన్ 4 పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ 2 గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అని చెప్పవచ్చు. 4వ ప్రశ్న చూద్దాం. ప్రజ్ఞలోని 3 విశేషకాలను ప్రతిపాదించిన గిల్ఫర్డ్ విషయాల్లోని పేర్కొనబడని అంశము ఏది? ప్రశ్న మరొకసారి. ప్రజ్ఞలోని 3 విశేషకాలను ప్రతిపాదించిన గిల్ఫర్డ్ విషయాల్లో పేర్కొనబడని అంశము ఏది? ఆప్షన్ 1 చిత్రాలు, ఆప్షన్ 2 మాటలు, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 ధ్వనులు. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే మూల్యాంకనం అనేది విషయంలో పేర్కొనబడలేదు. విషయంలో పేర్కొనబడిన అంశాలు ఒక్కసారి మనం గమనించినట్టయితే చిత్రాలు, చిహ్నాలు, మాటలు, ధ్వనులు, ప్రవర్తన ఇవి విషయంలో పేర్కొనబడిన అంశం. అయితే మూల్యాంకనం అనేది దేంట్లో పేర్కొనబడిందంటే ఉత్పన్నాలలో మూల్యాంకనం అనేది దేంట్లో పేర్కొనబడింది అంటే ప్రచాలకాల్లో మూల్యాంకనం అనేది పేర్కొనడం జరిగింది. గమనించాలి, మూల్యాంకనం అన్నది ప్రచాలకాల్లో పేర్కొనడం జరిగింది. 5వ ప్రశ్న చూద్దాం. శాస్త్రీయ దృక్పథంలో వైయక్తిక భేదాలను పరిశీలించిన వారిలో అగ్రగణ్యుడిగా పేర్కొనింది మరియు మానవశాస్త్ర పరిశోధనలను స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బినే, ఆప్షన్ 2 వూంట్, ఆప్షన్ 3 సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 4 మెకిన్ కాటిల్. శాస్త్రీయ దృక్పథంలో వైయక్తిక భేదాలను పరిశీలించిన వారిలో అగ్రగణ్యుడిగా పేర్కొంది మానవ శాస్త్ర పరిశోధనలను స్థాపించిన వారు ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. 6వ ప్రశ్న చూద్దాం. గార్డినర్ ప్రకారం సాంఘిక నేర్పరిలో ఉండే ప్రజ్ఞ ఏది? ఆప్షన్ 1 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 2 గతి సంవేదన ప్రజ్ఞ, ఆప్షన్ 3 భాషా సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ 4 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. గార్డినర్ ప్రకారం సాంఘిక నేర్పరిలో ఉండే ప్రజ్ఞ ఏమిటంటే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. 7వ ప్రశ్న చూద్దాం. ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి సరికాని జత ఏది? ప్రశ్న మరొకసారి. ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి సరికాని జత ఏది? దీనికి ఆప్షన్ చూద్దాం. ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, ఆప్షన్ 2 సామూహిక కారక సిద్ధాంతం థారండైక్, ఆప్షన్ 3 ఏకకారక సిద్ధాంతం బినే టెర్మన్, ఆప్షన్ 4 ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్. దీనికి సరైన సమాధానం చూద్దాం. ఇక్కడ సరికాని జత అన్నాడు. సరికాని జత అంటే సామూహిక కారక సిద్ధాంతం థారండైక్ అనేది సరికాని సమాధానం. సామూహిక కారక సిద్ధాంతం ఎవరంటే థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతం. మరి ఇవన్నీ కూడా మిగతా ఆప్షన్స్ కూడా అన్నీ కూడా కరెక్టే. ద్వికారక సిద్ధాంతం స్పియర్మాన్, ఏకకారక సిద్ధాంతం బినే, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్. ఇక్కడ సరికాని జత అడిగాడు కాబట్టి సామూహిక కారక సిద్ధాంతం థారండైక్ కాదు, థర్స్టన్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. 8వ ప్రశ్న చూద్దాం. బహుకారక విశ్లేషణం అనే గ్రంథం వీరిచే రాయబడినది? ఆప్షన్ 1 థర్స్టన్, ఆప్షన్ 2 థారండైక్, ఆప్షన్ 3 గిల్ఫర్డ్, ఆప్షన్ 4 స్టెర్న్. ప్రశ్న మరొకసారి. బహుకారక విశ్లేషణ గ్రంథం వీరిచే రాయబడినది? సరైన సమాధానం ఆప్షన్ 1 థర్స్టన్ అని చెప్పవచ్చు. 9వ ప్రశ్న చూద్దాం. ప్రజ్ఞకు సంబంధించి సరైన వాక్యము ఏది? ప్రశ్న మరొకసారి. ప్రజ్ఞకు సంబంధించి సరైన వాక్యము ఏది? ఆప్షన్ 1 వ్యక్తిలో ప్రజ్ఞ దాదాపు 18 సంవత్సరాల వరకు పెరుగుతూ ఉంటుంది. ఆప్షన్ 2 మొదటిసారి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు, తయారు చేసిన వారు సైమన్. ఆప్షన్ 3 మొదటి ప్రజ్ఞా పరీక్ష స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని. ఆప్షన్ 4 ఐక్యూ అనే భావనను ప్రవేశపెట్టిన వారు బినే. దీంట్లో సరైన సమాధానం అడగడం జరిగింది కాబట్టి వ్యక్తిలోని ప్రజ్ఞ 18 సంవత్సరాల వరకు పెరుగుతూ ఉంటుంది అనేది సరైన వాక్యం. ఆప్షన్ 2 అనేది రాంగ్ ఆన్సర్. మనం గమనించాలి. మొదటిసారి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసిన వారు బినే, సైమన్ కాదు, బినే. 3వ చూద్దాం. మొదటి ప్రజ్ఞా పరీక్ష అన్నది బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష.
ఐక్యు అనే భావనను మొదటిసారి ప్రవేశపెట్టిన వారు బినే కాదు. కాబట్టి మనకు ఇక్కడ సరైన వాక్యం ఏది అని చెప్పి అడగడం జరిగింది కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైన వాక్యం. 10వ ప్రశ్న చూద్దాం. థర్స్టన్ రూపొందించిన సామూహిక కారక సిద్ధాంతము ప్రకారం ప్రజ్ఞకు సంబంధించి మూల కారకం ఏది? ప్రశ్న మరొకసారి. థర్స్టన్ రూపొందించిన సామూహిక కారక సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞకు సంబంధించి మూల కారకం ఏది? ఆప్షన్ 1 సాధారణ కారకం, ఆప్షన్ 2 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు, ఆప్షన్ 3 నిర్దిష్ట కారకం, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతము ప్రకారం ప్రజ్ఞకు సంబంధించి మూల కారకం ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది. థర్స్టన్ సంబంధించి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేది ప్రజ్ఞకు సంబంధించిన మూల కారకం. 11వ ప్రశ్న చూద్దాం. బొమ్మలు బాగా గీయగలిగిన తేజ చదువులో కూడా బాగా రాణించగలదు, ఆటల్లో కూడా బాగా రాణించగలదు అని తెలియజేయు ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 2 త్రికారక సిద్ధాంతం, ఆప్షన్ 3 బహుకారక సిద్ధాంతం, ఆప్షన్ 4 ఏకకారక సిద్ధాంతం. బొమ్మలు బాగా గీయగలిగిన తేజ చదువులో కూడా బాగా రాణించగలదు, ఆటలో కూడా బాగా రాణించగలదు అనే తెలియచేయు ప్రజ్ఞా సిద్ధాంతం ఏదంటే ఆప్షన్ 4 ఏకకారక సిద్ధాంతం అని చెప్పవచ్చు. 12వ ప్రశ్న చూద్దాం. సరికాని జత ఏది? ఆప్షన్ 1 ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, సాధారణ నిర్దిష్ట కారకాలు, ఆప్షన్ 2 సామిక కారకం థర్స్టన్, అనేక కారకాలు, ఆప్షన్ 3 స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్, 3 విశేషకాలు, ఆప్షన్ 4 పైవన్నీ. దీంట్లో మనము చూసినట్టయితే సరికాని జత ఏది అని చెప్పి అడగడం జరిగింది. సామూహిక కారకం థర్స్టన్, అనేక కారకాలు, ఇది సరికాని జత. ఎందుకంటే మనం ఇక్కడ గమనించినట్టయితే 7 కారకాలు మాత్రమే ఇచ్చారు, అనేక కారకాలు కాదు, 7 కారకాలని గుర్తుపెట్టుకోవాలి. 13వ ప్రశ్న చూద్దాం. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 థారండైక్, ఆప్షన్ 2 థర్స్టన్, ఆప్షన్ 3 బినే, ఆప్షన్ 4 గిల్ఫర్డ్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే గిల్ఫర్డ్. 14వ ప్రశ్న చూద్దాం. ప్రజ్ఞకు సంబంధించి ఏది సరైనది? ఆప్షన్ 1 ఒక పని అందరికన్నా భిన్నంగా చేయగల సామర్థ్యం, ఆప్షన్ 2 వ్యక్తులందరిలో గల నిర్దిష్ట కారకం, ఆప్షన్ 3 అన్ని విషయాలను గుర్తించే సామర్థ్యం, ఆప్షన్ 4 అమూర్త చింతన సామర్థ్యం మరియు జ్ఞానం. ప్రజ్ఞకు సంబంధించి ఏది సరైనది అని చెప్పి ఇవ్వడం జరిగింది. వ్యక్తులందరిలో కూడా నిర్దిష్ట కారకం ప్రజ్ఞ, ఇదే సరైనది. మిగతా 3 ఆప్షన్లు కూడా రాంగ్. 15వ ప్రశ్న చూద్దాం. గిల్ఫర్డ్ ప్రకారం ఒక వ్యక్తి విషయాలను దేనికి ఆధారంగా ఆలోచిస్తాడన్న క్రమంలో ఉన్న అంశము ఏది? గిల్ఫర్డ్ ప్రకారం ఒక వ్యక్తి విషయాలు దేని ఆధారంగా ఆలోచిస్తారు అన్న క్రమంలో గల అంశం ఏది? ఆప్షన్ 1 చిహ్నాలు, ఆప్షన్ 2 స్మృతి, ఆప్షన్ 3 సంబంధాలు, ఆప్షన్ 4 విభిన్న ఆలోచన. సరైన సమాధానం చూద్దాం. ఒక వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడని చెప్పేది విషయాలు అని చెప్పవచ్చు. విషయాల్లో ఉన్న ఉపాంశాన్ని మనం సెలెక్ట్ చేయాలి కాబట్టి సరైన సమాధానం చిహ్నం ఆప్షన్ 1. 16వ ప్రశ్న చూద్దాం. ఈ కింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి సరిగాని వాక్యం ఏది? ఆప్షన్ 1 సృజనాత్మకత కలవారి అందరిలో కూడా ప్రజ్ఞ ఉంటుంది, ఆప్షన్ 2 ప్రజ్ఞ కలవారందరిలో కూడా సృజనాత్మకత ఉంటుంది, ఆప్షన్ 3 జన్మతః లభించే అమూర్త కారకం, ఆప్షన్ 4 వైయక్తిక భేదాలను ప్రజ్ఞలో చూడగలము. ప్రజ్ఞకు సంబంధించి సరికాని వాక్యం ఏది అని అడగడం జరిగింది. సరికాని వాక్యం ఏంటంటే ప్రజ్ఞ కలవారందరిలో కూడా సృజనాత్మకత ఉంటుంది అనేది సరికాని వాక్యం. ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరిలో కూడా సృజనాత్మకత ఉంటుంది అని చెప్పలేము, కానీ సృజనాత్మకత ఉన్న వాళ్ళందరిలో కూడా ప్రజ్ఞ ఉంటుంది. సరికాని వాక్యం ఏంటంటే ప్రజ్ఞ కలవారి అందరిలో కూడా సృజనాత్మకత ఉంటుంది అనేది సరికాని వాక్యం. 17వ ప్రశ్న చూద్దాం. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో అంశ విశ్లేషణకు సంబంధించి రూపొందించిన విశేషకాల్లోని విషయంలోని ఉప అంశాలు ఏవి? స్క్రీన్ పైన మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఆప్షన్స్ ఒకసారి చూడండి. ప్రశ్న మరొకసారి. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని అంశ విశ్లేషణకు సంబంధించి రూపొందించిన విశేషకాల్లో విషయంలో ఉన్న ఉప అంశాలు ఏవి? సరైన సమాధానం చూసినట్టయితే ప్రవర్తన, చిత్రాలు, ధ్వనులు, మాటలు, చిహ్నాలు అనేవి విషయం ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని రూపొందించిన గిల్ఫర్డ్ అంశ విశ్లేషణకు సంబంధించి రూపొందించిన విశేషకాల్లోని విషయంలోని ఉప అంశాలు ఆప్షన్ 1లో ఉన్నాయి. మరొకసారి చిత్రాలు, చిహ్నాలు, మాటలు, ధ్వనులు, ప్రవర్తన ఇవన్నీ కూడా విషయంలో ఉండే ఉప అంశాలు. 18వ ప్రశ్న చూద్దాం. థారండైక్ బహుకారక సిద్ధాంతంలో CAVDకి చెందని అంశము ఏది?
చెందిన అని పడింది. చందని అంశము ఏది? ఆప్షన్ 1 వాక్యపూర్ణం, ఆప్షన్ 2 సంఖ్యాపూర్ణం, ఆప్షన్ 3 పదజాలము, ఆప్షన్ 4 నిర్దేశకాలు. సరైన సమాధానం చూద్దాం. సిఏవిడికి చందని అంశం ఏంటంటే సంఖ్యాపూరణం. ఇక్కడ సి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే వాక్యపూరణం, ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబులరీ అంటే పదజాలం, డి అంటే మనకు డి అంటే డైరెక్షన్స్ అంటే నిర్దేశం అని చెప్పవచ్చు. సంఖ్యాపూరణం ఇందులో లేదు కాబట్టి సంబంధించని అంశం అని అడిగాడు కాబట్టి సంఖ్యాపూరణం అనేది ఆన్సర్. 19వ ప్రశ్న చూద్దాం. ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం వ్యక్తి విజ్ఞాన శాస్త్రంలో మంచి ప్రజ్ఞను కలిగి ఉంటే అతను గణితం, భాష, సాంఘిక శాస్త్రం, చిత్రలేఖనం, సంగీత రంగాల్లో కూడా అదే విధమైన ప్రజ్ఞను కలిగి ఉంటాడు. ఆప్షన్ 1 సామూహిక కారక సిద్ధాంతం, ఆప్షన్ 2 ఏకకారక సిద్ధాంతం, ఆప్షన్ 3 ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం. మనం చూసినట్టయితే ఏకకారక సిద్ధాంతం ప్రకారం ఆన్సర్ 2. ఏకకారక సిద్ధాంతం ప్రకారం వ్యక్తి విజ్ఞాన శాస్త్రంలో మంచి ప్రతిభను కలిగి ఉంటే అతను గణితం, భాష, సాంఘిక శాస్త్రం, చిత్రలేఖనం, సంగీత కళారంగాల్లో కూడా అదే విధమైన ప్రజ్ఞను కలిగి ఉంటాడు. 20వ ప్రశ్న చూద్దాం. ఒక వైద్యుడు తన వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవాలనుకుంటున్నాడు మరియు తన వృత్తిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా అతనికి అవసరమైన ప్రజ్ఞ ఈ రకానికి చెందినది. ఆప్షన్ 1 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 అమూర్త యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 అమూర్త సాంఘిక ప్రజ్ఞ. దీనికి సరైన సమాధానం చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు తన వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవాలి అనుకుంటున్నాడు. తన వృత్తిని సమర్థవంతంగా నిర్వహించగలడానికి ప్రయత్నిస్తున్నాడు. అతనికి అవసరమైన ప్రజ్ఞ ఈ రకానికి చెందినది. ఇక్కడ ఒక వైద్యుడు తన వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవాలనుకుంటున్నాడు అనేది అమూర్త ప్రజ్ఞ. తన వృత్తిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఇది యాంత్రిక ప్రజ్ఞ. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. 21వ ప్రశ్న చూద్దాం. స్పియర్మన్ ప్రకారం ఏదైనా విషయంలోని వ్యక్తమయ్యే ప్రతిభ. స్పియర్మన్ ప్రకారం ఏదైనా విషయంలోని వ్యక్తమయ్యే ప్రతిభ. ఆప్షన్ 1 జీ కారకంతో పాటు ఆ విషయానికి సంబంధించిన ఎస్ కారకంపై ఆధారపడును. జీ కారకం మాత్రమే ఆధారపడుతుంది. ఆప్షన్ 3 ఎస్ కారకంపై మాత్రమే ఆధారపడుతుంది. ఆప్షన్ 4 ఏ కారకానితో కాకుండా సంబంధం లేకుండా ఉంటుంది. స్పియర్మన్ ప్రకారం జీ కారకంతో పాటు ఆ విషయానికి సంబంధించిన ఎస్ కారకంలో మనం చూసినట్టయితే అతని ప్రతిభ అనేది ఆధారపడుతుందని చెప్పవచ్చు. 22వ ప్రశ్న చూద్దాం. భగత్ అనే విద్యార్థి గణిత సమస్యలను సాధించగలడు. వైష్ణవ్ తన వద్ద గల క్రీడా పరికరాలను నైపుణ్యంగా ఉపయోగించగలడు. అయినా వైష్ణవ్ భరత్లోని ప్రజ్ఞ వరుసగా భగత్ అనే విద్యార్థి గణిత సమస్యలను సాధించగలడు. వైష్ణవ్ తన వద్ద క్రీడా పరికరాలను నైపుణ్యంగా ఉపయోగించగలడు. అయినా వైష్ణవ్ భగత్లోని ప్రజ్ఞ వరుసగా. ఆప్షన్ 1 అమూర్త యాంత్రిక, ఆప్షన్ 2 యాంత్రిక అమూర్త, ఆప్షన్ 3 సాంఘిక యాంత్రిక, ఆప్షన్ 4 యాంత్రిక సాంఘిక. సరైన సమాధానం చూసినట్టయితే ఇక్కడ మనకు మొదట వైష్ణవ్ తర్వాత భగత్ అడిగాడు. క్వశ్చన్లో మొదట భగత్ గురించి ఇచ్చు వైష్ణవ్ గురించి ఇచ్చాడు. చివరిలో మనం చూసినట్టయితే మొదట వైష్ణవ్ యొక్క ప్రజ్ఞ తర్వాత భగత్ యొక్క ప్రజ్ఞ అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. 23వ ప్రశ్న చూద్దాం. ద్వికారక సిద్ధాంతకర్త. ఆప్షన్ 1 బినే, ఆప్షన్ 2 స్పియర్మన్, ఆప్షన్ 3 థారండైక్, ఆప్షన్ 4 గిల్ఫర్డ్. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పియర్మన్. 24th క్వశ్చన్. బహుకారక సిద్ధాంతకర్త ఎవరు? ఆప్షన్ 1 బినే, ఆప్షన్ 2 స్పియర్మన్, ఆప్షన్ 3 థారండైక్, ఆప్షన్ 4 గిల్ఫర్డ్. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చూసినట్టయితే బహుకారక సిద్ధాంతం థారండైక్, ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, ఏకకారక సిద్ధాంతం బినే. గిల్ఫర్డ్ మనం గమనించినట్టయితే గిల్ఫర్డ్ స్వరూప నమూనా సిద్ధాంతం. అయితే మరొక సిద్ధాంతం ఉంది, లూయి థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతం అని చెప్పవచ్చు. 25వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో వ్యక్తంతర్గత వైయక్తిక భేదం కాని దాన్ని గుర్తించండి. ప్రశ్న మరొకసారి. ఈ క్రింది వాటిలో వ్యక్తంతర్గత వైయక్తిక భేదం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పునీత్ తన తరగతిలో మిగతా విద్యార్థుల కంటే బాగా పాడగలడు. ఆప్షన్ 2 పునీత్ పాటలు బాగా పాడగలడు కానీ డ్యాన్స్ చేయలేడు. ఆప్షన్ 3 బాగా చదవగలిగే రమేష్ బాగా ఆటలు ఆడలేడు. ఆప్షన్ 4 గణితం బాగా బోధించే శేషు ఆంగ్లంను బోధించలేకపోవడం. ఇక్కడ మనం గమనించినట్టయితే వ్యక్తంతర్గత వైయక్తిక భేదం కాని దాన్ని గుర్తించండి అన్నాడు. అంటే మనం చూసినట్టయితే వ్యక్తంతర భేదాన్ని గుర్తించాలి అని అర్థము. దీంట్లో మనం చూసినట్టయితే సరైన సమాధానం చూద్దాం.
సరైన సమాధానం ఆప్షన్ 1. పునీత్ తన తరగతిలో మిగతా విద్యార్థుల కంటే బాగా పాడగలడు అనేది వ్యక్తంతర్గత వైయక్తిక భేదం కాదు, ఇది వ్యక్త్యంతర వ్యక్తి భేదం. 26వ ప్రశ్న చూద్దాం. ఈ కింది వానిలో సరికానిది ఏమిటి? ఆప్షన్ 1. పవన్ గణితంలో ఎక్కువ ప్రతిభ, ఆంగ్లంలో తక్కువ ప్రతిభ చూపించడం వ్యక్తంతర్గత భేదం. ఆప్షన్ 2. దీప ఆడగలదు, పాడగలదు, కానీ ఆమె అందరికంటే చాలా పొడుగరి అనేది అంతర్వ్యక్తిగత భేదం. ఆప్షన్ 3. ఒకే వ్యక్తి వివిధ అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శించడాన్ని అంతర్వ్యక్తిగత భేదం అని అంటారు. ఆప్షన్ 4. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి గల భౌతిక మానసిక భేదాలను అంతర్వ్యక్తిగత భేదాలు అని పిలవడం జరుగుతుంది. సరి కానిది ఏది అని చెప్పి అడగడం జరిగింది. ఒకే వ్యక్తి వివిధ అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శించడాన్ని అంతర్వ్యక్తిగత భేదం అని అంటారు అనేది సరికాదు. ఎందుకంటే ఒకటే వ్యక్తి వివిధ అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శిస్తే అది వ్యక్తంతర్గత వ్యక్తిగత భేదం అని చెప్పవచ్చు. 27వ ప్రశ్న చూద్దాం. ఒక విద్యార్థి గణితంలో 100 మార్కులు, ఆంగ్లం నందు 35, తెలుగులో 60, సాంఘిక శాస్త్రంలో 83 మార్కులు వచ్చినవి. ఒక్కొక్క సబ్జెక్ట్ నందు ఒక్కొక్క రకంగా మార్కులు వచ్చాయి. దీనికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1. వ్యక్తి అంతర భేదాలు. ఆప్షన్ 2. వ్యక్తి అంతర్గత భేదాలు. ఆప్షన్ 3. ఆర్థిక పరిస్థితులు. ఆప్షన్ 4. లింగ భేదాలు. సరైన సమాధానం చూసినట్టయితే వ్యక్తి అంతర్గత భేదాలు అని చెప్పవచ్చు. ఒకే వ్యక్తి నందు అనేక రకాల అంశాల్లో తేడాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, కాబట్టి ఇది వ్యక్తి అంతర్గత భేదం అని చెప్పవచ్చు. 28వ ప్రశ్న చూద్దాం. కింది వాటిలో వ్యక్తి అంతర భేదాన్ని సూచించేది ఏమిటి? ఆప్షన్ 1. రాజు క్రికెట్తో పాటు కబడ్డీ కూడా ఆడతాడు. ఆప్షన్ 2. రాజు డ్యాన్స్ చేస్తాడు కానీ పాటలు పాడలేడు. ఆప్షన్ 3. చదువులో రాజు ఎప్పుడు మొదటి ర్యాంక్ సాధిస్తాడు. ఆప్షన్ 4. కబడ్డీ కంటే ఎక్కువ ప్రతిభ క్రికెట్లో చూపుతాడు. వ్యక్తంతర భేదాన్ని చూపించేది ఏమిటి అని అడగడం జరిగింది. చదువులో రాజు ఎప్పుడు మొదటి ర్యాంక్ అనేది వ్యక్తి అంతర భేదాన్ని సూచిస్తుంది. మిగతా 3 అంశాలు కూడా వ్యక్తి అంతర్గత భేదాలు సూచిస్తుంది, మనం ఇక్కడ గమనించవచ్చు. 29వ ప్రశ్న చూద్దాం. అంతర్గత భేదాలు అనేవి ఆప్షన్ 1 కొంతమందిలో ఉంటాయి. ఆప్షన్ 2 విద్యార్థులలో ఉంటాయి. ఆప్షన్ 3 ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి బయటికి కనిపించకుండా ఉంటాయి. ఆప్షన్ 4 ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అంతర్గత భేదాలు అన్నవి చూసినట్టయితే ప్రతి ఒక్కరిలో ఉంటాయి. 30వ ప్రశ్న చూద్దాం. ఒక తరగతి విద్యా సాధన సామాన్య సంభావ్యత వక్రరేఖలో అంశాన్ని సూచించటకు కారణం ఏమి? ఒక తరగతి విద్యా సాధన అన్నది సామాన్య సంభావ్యత వక్రరేఖలో అంశాలను సూచించటకు కారణం ఏమి? ఆప్షన్ 1 వ్యక్తి అంతర భేదాలు. ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత భేదాలు. ఆప్షన్ 3 ఆర్థిక పరిస్థితులు. ఆప్షన్ 4 లింగ భేదాలు. సరైన సమాధానం చూసినట్టయితే వ్యక్తంతర భేదాలు అన్నవి సామాన్య సంభావ్యతల వక్రరేఖలో అంశాలు సూచిస్తుంది. 31వ ప్రశ్న చూద్దాం. క్రింది వానిలో వ్యక్తి అంతర్గత భేదాలకు సంబంధించినవి. వ్యక్తి అంతర్గత భేదాలకు సంబంధించినవి. ఆప్షన్ 1 రాజు రాణి కంటే పాటలు బాగా పాడతాడు. ఆప్షన్ 2 రాజు ఇంటి దగ్గర కంటే పాఠశాలలో మంచి క్రమశిక్షణతో ఉంటాడు. ఆప్షన్ 3 రాజు తరగతిలో ఇతరుల కంటే ఎక్కువ అల్లరి చేస్తాడు. ఆప్షన్ 4 రాజు కంటే తరగతి గదిలో రవికి ఎక్కువ మార్కులు వస్తాయి. వ్యక్తి అంతర్గత భేదాలకు సంబంధించినది అన్నాడు. వ్యక్తి అంతర్గత భేదాలు అంటే ఒకే మనిషిలో ఉండే వివిధ రకాల భేదాలు అని చెప్పవచ్చు. రాజు ఇంటి దగ్గర కంటే పాఠశాలలో మంచి క్రమశిక్షణతో ఉంటాడు అన్నది ఒకే వ్యక్తిలో ఒకే అంశానికి సంబంధించిన భేదం, కాబట్టి అది ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పవచ్చు. 32వ ప్రశ్న చూద్దాం. వ్యక్తిగ భేదాలపై తొలి శాస్త్రీయ రచన ఏమిటి? ఆప్షన్ 1 యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ డిస్ డెవలప్మెంట్. ఆప్షన్ 2 ఆన్ మెమొరీ. ఆప్షన్ 3 ఫర్గెటింగ్. ఆప్షన్ 4 హెరిడిటరీ జీనియస్. సరైన సమాధానం చూసినట్టే యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ డిస్ డెవలప్మెంట్ అన్నది వైయక్తిక భేదాలపైన తొలి శాస్త్రీయ రచన. 33వ ప్రశ్న చూద్దాం. ప్రతి వ్యక్తి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటాడు. ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 ప్లేటో. ఆప్షన్ 2 అరిస్టాటిల్. ఆప్షన్ 3 రూసో. ఆప్షన్ 4 జాన్ డ్యూయి. ప్రతి వ్యక్తి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటాడు, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పినది ఎవరంటే ప్లేటో అని చెప్పవచ్చు. 34వ ప్రశ్న చూద్దాం. శిశు కేంద్రీకృత విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన ఉపాధ్యాయుడు ఈ అంశాన్ని ప్రాధాన్యత ఇచ్చినట్టు? ఆప్షన్ 1 ఆర్థిక స్థితిగతులు. ఆప్షన్ 2 అభ్యసనం. ఆప్షన్ 3 వైయక్తిక భేదాలు. ఆప్షన్ 4 పాఠ్యాంశ విషయ సాధన. శిశు కేంద్రీకృత విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన ఉపాధ్యాయుడు వైయక్తిక భేదాలు అనే అంశాన్ని ప్రాధాన్యత ఇచ్చినట్టు. 35వ ప్రశ్న చూద్దాం. వైయక్తిక భేదాలను సమాధానపరచుటలో పాఠశాల ఈ విధమైన సహాయం చేయగలదు.
వైయక్తిక భేదాలను సమాధానపరచడంలో పాఠశాల ఈ విధమైన సహాయం చేయగలదు. ఆప్షన్ 1 శిశు కేంద్రీకృత పాఠ్య ప్రణాళికను అనుసరిస్తూ విద్యార్థులకు బహువిధములైన అభ్యసన అవకాశాలు కల్పించాలి. ఆప్షన్ 2 విద్యార్థులలో వైయక్తిక భేదాలను తొలగించడంలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుట. ఆప్షన్ 3 మంద అభ్యాసకులకు ప్రత్యేక పాఠశాలలో చేరమని చెప్పాలి. ఆప్షన్ 4 విద్యార్థులందరికీ ఒకే రకమైన పాఠ్య ప్రణాళికను అనుసరించాలి. వైయక్తిక భేదాలను సమాధానపరచుటలో పాఠశాల శిశు కేంద్రీకృత పాఠ్య ప్రణాళికను అనుసరిస్తూ విద్యార్థులకు బహువిధమైన అభ్యసన అవకాశాలు కల్పించాలి. 36వ ప్రశ్న చూద్దాం. క్రింది వానిలో వ్యక్తంతర్గత భేదాన్ని సూచించినది. ఆప్షన్ 1 రాజు తన వయసు వారిలో ప్రజ్ఞాశాలి. రాజు తరగతి గదిలో సమయపాలన పాటించే విద్యార్థి. ఆప్షన్ 3 రాజు చదవడం ఇష్టపడినంతగా వ్రాయడం ఇష్టపడ్డు. ఆప్షన్ 4 రాజు తన స్నేహితుల కన్నా వ్యవహారిక దక్షత కలిగిన వాడు. ఇక్కడ వ్యక్తంతర్గత భేదాన్ని సూచించమన్నారు. వ్యక్తి అంతర్గత భేదం అంటే ఒకే మనిషిలో ఉండి వివిధ రకాల ఒకే వ్యక్తే ఒక అంశంలో చూపించినట్టుగా ఇంట్రెస్ట్ ఇంకో అంశంలో చూపించాడు, ఒక అంశంలో చూపించిన ప్రతిభ ఇంకో అంశంలో చూపించాడు. ఆ భేదాన్ని వ్యక్తి అంతర్గత భేదం అని చెప్పడం జరుగుతుంది. 36వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్టయితే రాజు చదవడం ఇష్టపడినంతగా వ్రాయడం ఇష్టపడ్డు అని చెప్పవచ్చు. 37వ ప్రశ్న చూద్దాం. వ్యక్తి అంతర భేదాలు అంటే ఏమిటి? వ్యక్తంతర భేదాలు. ఆప్షన్ 1 ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో ఒకే రకంగా ప్రవర్తించడం. ఆప్షన్ 2 ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో వివిధ రకాలుగా ప్రవర్తించడం. ఆప్షన్ 3 వ్యక్తుల ప్రవర్తనకు సన్నివేశాలకు సంబంధం లేకుండా. ఆప్షన్ 4 వివిధ వ్యక్తులు వివిధ సన్నివేశాల్లో వివిధ రకాల ప్రవర్తించుట. వ్యక్తంతర భేదాలకు సరైన సమాధానం చూసినట్టయితే వివిధ వ్యక్తులు వివిధ సన్నివేశాల్లో వివిధ రకాలుగా ప్రవర్తించుట అన్నది వ్యక్తంతర భేదాలు. 38వ ప్రశ్న చూద్దాం. రాము చేతిరాత బాగుంటుంది, గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంటుంది. అతని సహోపాధ్యాయులతో పోలిస్తే అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఈ రకమైన వ్యక్తిగత భేదాలు తెలుపుతుంది. ఆప్షన్ 1 వ్యక్తంతర్గత వ్యక్తిగత భేదం. ఆప్షన్ 2 వ్యక్తంతర వ్యక్తిగత భేదం. ఆప్షన్ 3 వ్యక్తంతర వ్యక్తిగత భేదం. ఆప్షన్ 4 జోక్య సహిత వైయక్తిక భేదం. ఇక చూడండి, రాము చేతిరాత బాగుంటుంది, గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంటుంది. ఇక్కడ ఒకే మనిషిలో ఉండే 2 రకాల భేదాల గురించి చెప్పారు కాబట్టి ఇది వ్యక్తంతర్గత వ్యక్తిగత భేదం. అతని సహాయోపాధ్యాయులతో పోలిస్తే అతని నిష్పాదన బాగుంటుంది. వేరే వ్యక్తులతో పోల్చారు కాబట్టి వేరే వ్యక్తుల నుండి భేదాలను ఈ మనిషితో చూపించారు కాబట్టి అది వ్యక్తంతర వ్యక్తిగత భేదం అని చెప్పవచ్చు. ఆప్షన్ 3 సరైన సమాధానం. 39వ ప్రశ్న చూద్దాం. ప్రజ్ఞకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. ఆప్షన్ 1 పరిసరాల కన్నా అనువంశికతపై ఎక్కువ ఆధారపడను. ఆప్షన్ 2 ప్రజ్ఞకు జ్ఞానం ద్వారా మెరుగుపరచుకోలేం. ఆప్షన్ 3 ప్రజ్ఞలో లింగ భేదాలకు అవకాశం కలదు. ఆప్షన్ 4 ప్రజ్ఞను కలిగి ఉండడంలో వ్యక్తిగత భేదాలు కలవు. ప్రజ్ఞకు సంబంధించి సరైన ప్రవచనం కానిది అని చెప్పి అడగడం జరిగింది. ప్రజ్ఞలో లింగ భేదాలకు అవకాశం కలదు అన్నది ఇది ప్రజ్ఞకు సంబంధించి సరికాని అంశము. ప్రజ్ఞలో వైయక్తిక భేదాలకు అవకాశం లేదు. ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి కానీ లింగ భేదాలకు అవకాశము లేదు. సరైన ప్రవచనం కానిది అంటే సరికాని ప్రవచనాన్ని మనం ఎన్నుకోవాలి. అంటే ఆప్షన్ 3 అనేది దీనికి ఆన్సర్. ఎందుకంటే ప్రజ్ఞకు సంబంధించి లింగ భేదాలకు అవకాశం కలదు అనేది సరికాని ప్రవచనం. 40వ ప్రశ్న చూద్దాం. అమూర్త చింతన సామర్థ్యం ఏమిటి? ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. అమూర్త చింతన సామర్థ్యం అన్నది ప్రజ్ఞ అని చెప్పవచ్చు. 41వ ప్రశ్న చూద్దాం. ప్రజ్ఞా లక్షణం కానిది ఏమిటి? ఆప్షన్ 1 మూర్తమైనది, ఆప్షన్ 2 ప్రజ్ఞను కలిగి ఉండడంలో వైయక్తిక భేదాలు కలవు, ఆప్షన్ 3 ప్రజ్ఞను కలిగి ఉండడంలో కుల మత జాతి లింగ భేదాలు లేవు, ఆప్షన్ 4 సహజమైన అంతర్గత శక్తి. సరైన సమాధానం చూసినట్టయితే ప్రజ్ఞ అన్నది ప్రజ్ఞా లక్షణం కానిది ఏది అని చెప్పి అడిగాడు. ప్రజ్ఞ అనేది మూర్తమైనది కాదు. ఆప్షన్ 1 సరైన సమాధానం. 42వ ప్రశ్న చూద్దాం. అమూర్త ఆలోచననే ప్రజ్ఞ అని చెప్పిన వారు ఎవరు? అమూర్త ఆలోచననే ప్రజ్ఞ అని చెప్పిన వారు టెర్మన్. 43వ ప్రశ్న చూద్దాం. ఒక వ్యక్తిలోని గ్రాహిక శక్తిని వ్యక్తపరిచే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పిన వారు ఎవరు? ఒక వ్యక్తిలోని గ్రాహిక శక్తిని వ్యక్తపరిచే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పిన వారు గాల్టన్. 44వ ప్రశ్న చూద్దాం. అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పిన వారు ఎవరు? అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పినది గేట్స్. 45వ ప్రశ్న చూద్దాం. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకతయే ప్రజ్ఞ అని చెప్పినది ఎవరు? సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకతనే ప్రజ్ఞ అని చెప్పిన వారు స్కోడాట్.
46వ ప్రశ్న చూద్దాం. క్రీడాకారులు తమ ఆటలో సామర్థ్యంను మెరుగుపరచుకుంటూ అవసరమైన ప్రజ్ఞ ఏమిటి? క్రీడాకారులు తమ ఆటలో సామర్థ్యంను మెరుగుపరుచుకున్నట్టుకు అవసరమయ్యే ప్రజ్ఞ ఏమిటి? ఆప్షన్ 1 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 4 సహజ ప్రజ్ఞ. క్రీడాకారులు తమ ఆటలో సామర్థ్యంను మెరుగుపరుచుకున్నట్టుకు అవసరమైన ప్రజ్ఞ ఏమిటంటే యాంత్రిక ప్రజ్ఞ అని చెప్పవచ్చు. 47వ ప్రశ్న చూద్దాం. ప్రజ్ఞామాపనల ఉద్యమానికి జీవం పోసిన వారు ఎవరు? ప్రజ్ఞామాపనల ఉద్యమానికి జీవం పోసిన వారు బినే అని చెప్పవచ్చు. 48వ ప్రశ్న చూద్దాం. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, మాటలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడం, వాటి ద్వారా అర్థాలను తెలియజేయడమే అవసరమయ్యే శక్తిని ఏ రకమైన ప్రజ్ఞాన్ని చెప్పడం జరుగుతుంది? ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 మూర్త ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అన్నది అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, మాటలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడంలో వాటి ద్వారా అర్థాలను తెలియజేయడానికి అవసరమయ్యే శక్తియే అమూర్త ప్రజ్ఞ అని చెప్పవచ్చు. 49వ ప్రశ్న చూద్దాం. భౌతికంగా కనిపించే లేదా నిర్వహించే సామర్థ్యాన్ని లేదా ఒక వ్యక్తిని, వస్తువులను, పరిసరాలను, యంత్రాలను ఉపయోగించగల సామర్థ్యాన్ని ఏమంటారు? భౌతికంగా కనిపించే వస్తువులు నిర్వహించే సామర్థ్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 అమృత ప్రజ్ఞ, ఆప్షన్ 2 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 సామాజిక ప్రజ్ఞ. భౌతికంగా కనిపించే వస్తువులను నిర్వహించే సామర్థ్యాన్ని యాంత్రిక ప్రజ్ఞ అని పిలవడం జరుగుతుంది. 50వ ప్రశ్న చూద్దాం. శిశువు ప్రజ్ఞా వికాసంపై ఏ ప్రభావం ప్రముఖంగా ఉంటుందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం? శిశువు వికాసంపై ఏ ప్రభావం ప్రముఖంగా ఉంటుందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం? ఆప్షన్ 1 తల్లిదండ్రులు, ఆప్షన్ 2 స్నేహితులు, ఆప్షన్ 3 ఇరుగు పొరుగువారు, ఆప్షన్ 4 పైవారందరూ. ఇక్కడ చూడండి, శిశువు ప్రజ్ఞా వికాసంపై తల్లిదండ్రుల యొక్క ప్రభావం అనేది ప్రముఖంగా ఉంటుంది. ఆప్షన్ 1 ఆన్సర్ అని చెప్పి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం అని చెప్పవచ్చు. ఇది ఈరోజు సంబంధించిన డైలీ టెస్ట్ నెంబర్ 1 అని చెప్పవచ్చు. ఇంకా ఈ బ్యాచ్కి సంబంధించి మనకు చూసినట్టయితే మొత్తం కూడా ఏ బ్యాచ్ అయినా కూడా ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించడంతో పాటు అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలో ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఇంకా ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.